హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? బావున్నారనుకుంటున్నారు. ఈ డ్యామ్ చూస్తేనే మీకు అర్థమైతున్నట్టుంది కదూ! సో, ఇప్పుడైతే శ్రీశైలం ట్రిప్ మేము వెళ్ళాము. ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ శ్రీశైలం రిలేటెడ్ ఉంటాయన్నమాట. మేమైతే 2 డేస్ స్టే చేసాం శ్రీశైలంలో. ఫస్ట్ డే వితిన్ శ్రీశైలం లోకల్ ప్లేసెస్ చూసాం. అండ్ సెకండ్ డే వచ్చేసరికి ఔట్ సైడ్ ఆఫ్ శ్రీశైలం. అండ్ థర్డ్ డే వచ్చేసి మహానంది, అహోబిలం అండ్ యాగంటి విజిట్ చేసాం. కంటిన్యూయస్‌గా వ్లాగ్స్ అన్నీ వస్తాయి. అన్నీ చూసేసేయండి డెఫినెట్‌గా. అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా శ్రీశైలం వెళ్తుంటే వరకు ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మేము శ్రీశైలం చాలా సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు చూడని డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఈసారి వితిన్ లోకల్ శ్రీశైలంలో అయితే చూసాం. చాలా హిస్టారికల్ థింగ్స్ తెలుసుకున్నాం. మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాం. శ్రీశైలంలో సందర్శించడానికి హేమారెడ్డి మల్లమ్మ ఆలయం కూడా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయానికి శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజించడానికి పూర్తిగా అంకితమైన గొప్ప భక్తురాలు మల్లమ్మ పేరు పెట్టారు. ఈ ఆలయంలో ఆ భక్తురాలి గొప్పతనాన్ని మరియు ఆమె తన జీవితాంతం పూర్తి భక్తితో గడిపిన దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం నిర్మాణంలో చాలా కొత్తది. దీనిని కర్ణాటక వీరశైవ రెడ్డి సమాజం నిర్మించింది. ఈ కథ 14వ శతాబ్దానికి చెందినది. మల్లమ్మకి చిన్నప్పటి నుంచే శివుని పట్ల అంకిత భావం కలిగింది. అయితే మల్లమ్మ వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఆమె పట్ల అసంతృప్తి చెంది అనేక అడ్డంకులు సృష్టించారు. తర్వాత ఆమె భక్తిని అర్థం చేసుకొని అంకిత భావాన్ని అంగీకరించారు. తర్వాత శివుడు ఆమెకు దివ్య దర్శనం ఇచ్చినప్పుడు ఆమె ప్రార్థనలకు సమాధానం లభించింది. శివుడు దర్శనం ఇచ్చినప్పుడు మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందని మరొక పురాణం ఉంది. ఇప్పుడు సందర్శకులు మల్లమ్మ నివసించిన ప్రదేశం నుండి ఉద్భవించిన 2 నీటి కాలువలు చూడవచ్చు. ఆవు పేడ నుండి పవిత్ర బూడిదను తయారు చేసిన తర్వాత మల్లమ్మ చేతులు కడుక్కునే చిన్న నీటి తొట్టి కూడా ఇక్కడ చూడవచ్చు. మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఉన్న ఆవుల కొట్టం కూడా ఆమె గొప్ప భక్తికి ప్రతీక. ఇదైతే నాకు తెలిసిన స్టోరీ అండి. మేమైతే విజిట్ చేసినప్పుడు లోపలైతే మల్లమ్మ తల్లిని వీడియో అయితే తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. గా చూస్తే నాకైతే ఒక్కసారి చూసింది సరిపోక రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళి చూసొచ్చాను. ఎందుకంటే అక్కడ మల్లమ్మ కన్నీరు ఆ 14వ శతాబ్దం నుంచి ఇప్పుడు వరకు నిరవధికంగా 365/24 అవర్స్ అది ఫ్లో అవుతూనే ఉంది. అదంతా మనకి అక్కడ తీర్థం లాగా ఇస్తారనమాట ఒక్కొక్కళ్ళకి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉందండి. మల్లమ్మ నివసించిన ఇంటి దగ్గరే చిన్న రోలు ఉంటుంది అనమాట. మనం గనక సంకల్పించుకొని ఆ రోలుని నిలబెట్టగలిగితే అది నిలబడితే మాత్రం మన సంకల్పం నెరవేరుతుందని నమ్మకము, నిలబడకపోతే నెరవేరదని అక్కడి వాళ్ళ నమ్మకం. మేము వెళ్ళినప్పుడు అయితే వేరే వాళ్ళకి నిలబడలేదండి పాపం, వాళ్ళు ట్రై చేసినా కానీ. ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె అయితే మాత్రం పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటుంది. మేము చాలా చూసాము బట్ మనీ ఇవ్వకూడదని, కానీ అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండలేం కదా. సో మేమైతే 20 రూపీస్ ఇచ్చామన్నమాట. మేము కూడా అందరం నిలబెట్టడానికి అయితే ట్రై చేసాం. టెంపుల్ అయితే మస్ట్ విజిట్. మేము ఫస్ట్ టైం చూసినాం, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఆ కన్నీరు చూస్తుంటే మనకి అసలు తెలియకుండానే ఏదో పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నదైతే అక్కడ అమ్మవారు తపస్సు చేసుకున్నప్పుడు నివసించిన ఇల్లు ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. అక్కడ అమ్మవారు యూజ్ చేసిన ఇల్లు కానీ, లేకపోతే నీళ్ళ తొట్టి కానీ, శివుడికి దండం పెట్టుకున్న విగ్రహం కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే వస్తాం కానీ శ్రీశైలం మేబీ 2 years once or 3 years once ఎప్పుడో ఒక్కసారి వస్తాం కదా. సో ప్లాన్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఇవన్నీ ఒక హాఫ్ డే పడతాయి, బట్ మనకి ఒక చూసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ మనము కొత్త థింగ్స్ తెలుసుకుంటున్నాము. మీకు కనుక యూజ్ అయితే కనుక తెలిసిన వాళ్ళకైతే షేర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అయితే సిద్ధరామప్ప కొలను. అన్నీ అయితే లోకల్ ప్లేసెస్ అండి. ఆటో మాట్లాడుకుంటే కనుక మనకి పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు మొత్తం చూపించడానికి. కేస్ మనం గ్రూప్గా వెళ్తే తక్కువ తీసుకోవచ్చు. మేము మాట్లాడుకున్న ఆటో ఆయన అయితే మాకైతే వేరే వాళ్ళ గురించి తెలియదు, బట్ మేము మాట్లాడుకున్న ఆయన మాత్రం బాగా మాకైతే చూపించాడు. సో ఆయన పేరైతే నాగరాజ్. ఆయన నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఆ యూజ్ అయితే కనుక ఆయన కాల్ చేయొచ్చు. బై ద వే ఆటో నెంబర్ ఇస్తున్నాం కదా అని మాకేదో ఫ్రీగా అలా ఏం కాదండి. మాకు బాగా అనిపించింది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఆయన కనుక్కొని ఆయన నెంబర్ అయితే షేర్ చేస్తున్నాం ఇక్కడ.
ఇదైతే డే 1 పార్ట్ 1 మాత్రమే. హోల్ డే 1 ఇంక్లూడ్ చేయాలంటే ఆల్మోస్ట్ లెంతీ వీడియో ఆఫ్ 40 మినిట్స్ వస్తుంది. సో 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేసి ఈ పార్ట్‌లో అయితే హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్, సిద్ధిరామప్ప కొలను అండ్ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం చూస్తున్నాము. సిద్ధిరామప్ప కొలను వాటర్ ఫాల్ వ్యూ అయితే ఉంటుందండి. దిగేంత వరకు కష్టం తెలుస్తుంది కానీ దిగాక ఆ కష్టం అంతా మర్చిపోయే విధంగా ఉంటుంది ఆ వాటర్ ఫాల్ అయితే మాత్రం. ఫొటోస్ తీసుకునే వాళ్ళకి, ఫొటోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నేచర్ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ సరౌండెడ్ బై చుట్టూ అడవి ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించేసుకోండి. మీరు కూడా చూస్తున్నారు. ఎందుకంటే మేము ఇంకా వెళ్ళే దారిలోనే ఉన్నాము. ఇక్కడ ఒక్కొక్క అడుగు మనం చూసుకొని వేయాలి. ఎందుకంటే ఇది మనం కట్టింది కాదు కదా, ఎప్పుడో కట్టింది. కానీ వెళ్ళడానికైతే అట్లీస్ట్ వాక్వే ఉందని చెప్పి సంతోషించాలి. కానీ రాక్స్ అయితే జాగ్రత్త అండి, మన మీద అయితే పడవు, బట్ అలా పడతాయేమో అనిపిస్తుంది అనమాట మనకి చూడంగానే. అండ్ మెట్లు కూడా దిగేటప్పుడు అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయితే చూసుకొని దిగండి. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ వల్ల ఆ స్టెప్స్ మీద పాచి పట్టి ఉంటుంది అనమాట. సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ అడుగు ఆ స్టెప్ మీద గట్టిగా వేసి అయితే మెట్టు దిగండి. మేము కూడా అలానే చేసాం. ఇక్కడైతే చూసారుగా మా తమ్ముడు మా మమ్మీని పట్టుకొని మరీ కిందకి దింపేస్తున్నాడు అనమాట. అండ్ కొమ్మలు కూడా చాలా కిందకి ఉంటాయండి, ముళ్ళుంటాయేమో చూసుకొని మరీ దిగండి. ఎందుకంటే మళ్ళీ గుచ్చుకుంటే చాలా నొప్పి పుడుతుంది కదా మనకు కూడా. నేనైతే ఫస్ట్ ఇదంతా చూసి సిచ్యువేషన్ దిగను అని చెప్పేశాను. మీకోసం కష్టపడి చెప్పురా చూపించడం కోసం సిద్ధరామప్ప పాదాల దగ్గరికి వచ్చేసాం. చూసారు కదండి, మా తమ్ముడైతే ఆంటీ అని ఎగతాళి చేస్తున్నాడు. అంతే కదండి, తమ్ముళ్ళందరూ ఉంటే అక్కల్ని ఏడ్పిస్తూ ఆనందిస్తూ నవ్విస్తూ ఉంటారు కదా. మా తమ్ముడు కూడా అంతేనండి. అమ్మయ్య, ఫైనల్లీ నేను ఎక్కడ కింద పడతానో అనుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ కిందకు వచ్చి ఆ సీనిక్ వ్యూ చూసాక అయ్యయ్యో రాకపోయింటే ఇంత మిస్ అయ్యేదాన్ని అని అయితే అనిపించింది. ఏదన్నా ప్లేస్కి వెళ్తే అలానే కూర్చుంటే బాగోదు కదండి, ఎక్స్ప్లోర్ చేయాలి కదా. దాంట్లో భాగమే ఇదన్నమాట. ఒక్కొక్క అడుగు వెళ్తూ ఉంటే కింద చూసారు కదండి పాచి అలా కనిపిస్తూ ఉందన్నమాట. మేమైతే చాలా జాగ్రత్తగా దిగాము ఆ వాటర్ ఫాల్ దగ్గర కూడా. అక్కడికి మా తమ్ముడు 2 సార్లు పడ్డాడు అక్కడే. కానీ కోర్స్ దేవుడి దయవల్ల ఏం కాలేదనుకోండి. కానీ జాగ్రత్త, మీరు మాత్రం ఏదో వెళ్ళాం కదా 1-2 ఫోటోలు దిగకపోతే మన మనసు ఊరుకుంటుందా, అందుకని చెప్పి దిగేసాం. కానీ తడవలేదు. ఇంకా మేము నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఇన్ కేస్ తడవాలనుకుంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది వాటర్ ఫాల్లో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ బై ద వే డెడ్ ఎండ్ ఉంటుంది అక్కడ, జాగ్రత్త పడతారు మళ్ళీ. నెక్స్ట్ అయితే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కళ్ళకి పర్ హెడ్ 10 రూపీస్ అండి. ఫోన్పే, జీపే అయితే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు, క్యాష్ మాత్రమే ఇవ్వాలని చెప్పారు. బోర్డు కూడా పెట్టేశారు అక్కడ, నాట్ యాక్సెప్టబుల్ అని. వాళ్ళు చెప్పారని కాదు కానీ ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఒక చోట సిగ్నల్ ఉండదు కాబట్టి క్యాష్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి వచ్చేస్తే ఇక్కడ లోపల మనకి 2 పార్ట్స్గా స్ప్లిట్ అయ్యింది. ఏ పార్ట్ అయినా కానీ లోపలికి ఫుట్వేర్ అయితే ఎలో చేయలేదండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడైతే కల్చరల్ హిస్టారికల్ మెమరీస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ ఉంటాయి. అండ్ ఛత్రపతి శివాజీకి శ్రీశైలంకి కనెక్షన్ ఏంటి అని చెప్పి ఓవరాల్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అండ్ 4 లాంగ్వేజెస్లో మనకైతే ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కింద మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చిన ప్లేస్ అన్నమాట. ఇప్పటికీ కూడా మీకు నెక్స్ట్ కనిపిస్తుంది అమ్మవారి వెనకుంటే ముందు ఛత్రపతి శివాజీ కూర్చొని జపం చేయడం. ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే కనుక దీనికి ఒక చిన్న హిస్టారికల్ స్టోరీ ఉందన్నమాట. ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మగారు పిల్లల కోసం అని చెప్పి భ్రమరాంబికాదేవికి దండం పెట్టుకోక శివాజీ జన్మిస్తారనమాట. పురాణాల ప్రకారం 1677లో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన దక్షిణాది ప్రచార సమయంలో ప్రముఖ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన శ్రీశైలాన్ని సందర్శించారు. దాంతోపాటుగా శివాజీ మహారాజ్ ఔరంగజేబ్తో పోటీ పడడం, ఔరంగజేబ్కి చిక్కడం, శివాజీతో పాటు సంభాజీ మహారాజ్ అదేనండి చావా కూడా చిక్కి ఎలా తప్పించుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసున్నాయి. శ్రీశైల ఆలయ ఉత్తర గోపుర నిర్మాణాన్ని ప్రారంభించిన ఘనత కూడా శివాజీ మహారాజ్కు దక్కుతుంది. దీనిని ఇప్పుడు శివాజీ గోపురం అని పిలుస్తారు. గోల్కొండ కోటలో శివాజీ మహారాజ్కి మరియు కుతుబ్ షాహీకి కూడా ఒప్పందాలు జరిగాయి.
ఒప్పందాలు జరిగిన తర్వాత కుతుబ్ షా దగ్గర మదించిన ఏనుగులున్నాయి. మదించిన ఏనుగుల ఆటలు చూద్దామా అని కుతుబ్ షా శివాజీతో అంటాడు. అప్పుడు కుతుబ్ షా యొక్క మదించిన ఏనుగుల మీదకి శివాజీ సేనాని ఏసాజీ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండం నరుకుతాడు. భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్ షా కూడా వణికిపోతాడనమాట. దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తే శివాజీ మహారాజ్ శ్రీశైలంకి వచ్చి మల్లికార్జున్ని దండం పెట్టుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. దండం పెట్టుకుంటున్న సమయంలో మనకి వెనక గోపురం కట్టినట్టు ఇక్కడ మీరు చూస్తే శివాజీ మహారాజ్ శ్రీశైలం తర్వాత తిరుపతి, శ్రీకాళహస్తి వెళ్ళిన పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ కూడా మనకి ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇందాక చెప్పినట్టు సెకండ్ పార్ట్ అయితే ఇదేనండి. ఎక్కడైతే భ్రమరాంబిక అమ్మవారు శివాజీకి ఖడ్గం అందచేశారో లోపల అయితే మనకి శివాజీ కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు, వెనక అమ్మవారు ఉన్నట్టు, దాంతో పాటుగా ఖడ్గం కూడా మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడైతే మనల్ని టచ్ చేయనివ్వట్లేదు. చుట్టూ గ్లాస్ మిర్రర్ అయితే ఉంది. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంచి చుట్టుపక్కల అంతా కన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేశారనమాట. ఇక్కడ కూడా అయితే ఫుట్వేర్ ఎలో చేయలేదు. దీంతో పాటుగా ఇక్కడ ఏ ప్లేసెస్లో అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టే చేశారో వాటి ఆర్కిటెక్చర్ అంతా నమూనా అంతా మనకు ఉంటుంది. మనకి చుట్టుపక్కల పాయింట్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి 1, 2, 3 అని. సో మనం దాన్ని బట్టి చూడొచ్చు అనమాట. మేబీ దేర్ మిలిటరీ ఎక్కడుంటుంది, రాజ్భవనం ఎక్కడుంటుంది. ఓవరాల్ ఆన్ ద హై లెవెల్ అయితే మేమైతే చూపించగలిగాం. ఎందుకంటే మొత్తం చూపించాలంటే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. సో మీరు కనుక మొత్తం చూడాలనుకుంటే ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోగలరు. ఖచ్చితంగా వెళ్తారు కదూ. మేము వెళ్ళినప్పుడు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం జరిగిన రోజు అండ్ హిందూ ఫార్మేషన్ డే కూడా అని చెప్పి అక్కడ ఊరేగింపు అయితే జరిగింది. దాంతోపాటుగా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ కూడా జరిగాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే కనుక ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మేము నెక్స్ట్ పార్ట్ పెట్టంగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తే సో మీరు వెంటనే చూసేయచ్చు. అలానే కాకుండా ఈసారి ఎవరైనా శ్రీశైలం వెళ్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో తప్పక షేర్ చేయండి. ఇలాంటి ప్లేసెస్ని అస్సలు మిస్ అవ్వదు. ఇదొకటే కాదండి శ్రీశైలం వీడియో. నెక్స్ట్ ఇంకా 2 వీడియోస్ వస్తాయి అన్నమాట. సెకండ్ పార్ట్లో అయితే డిఫరెంట్ మఠాలు వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఎక్కడైతే సాధువులు కూర్చొని తపస్సు చేశారో అవన్నీ మనం చూడొచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకన్.